లేని పేదలకు రేవంత్ సర్కార్ ఏడాదికి 12,000 ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టబోతుంది. 28వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఏడాదికి 12,000 అంటే మొదటి విడతగా 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేయబోతుంది. ఉపాధి హామీ కూలీలే లబ్ధిదారులుగా కాబోతున్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి అందులో రైతు కూలీలనే ప్రస్తుతం ఎంపిక చేయబోతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే ప్రభుత్వం సేకరించబోతుంది. సో ఉపాధి హామీ పథకం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగబోతోంది. ఎవరైతే ఆ పథకాన్ని వినియోగించుకుంటున్న రైతు కూలీలు ఉన్నారో వారిని ప్రస్తుతం ఈ లబ్ధిదారుల ఎంపికలో కీలకంగా కాబోతున్నారు. ఇక మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. భూమి లేని పేదలకు రేవంత్ సర్కార్ ఇవ్వదలసినటువంటి ఏడాదికి 12,000కు సంబంధించి ఈ నెల 28 నుంచి మొదటి విడతగా 6,000 రూపాయలు వారి ఖాతాలోకి నేరుగా జమ చేయబోతుంది ప్రభుత్వం. మొత్తం మీద ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. 28వ తారీఖు నుంచి భూమి లేని నిరుపేద రైతు కూలీలకు రేవంత్ సర్కార్ అందిస్తున్నటువంటి ఒక శుభవార్తగా చెప్పవచ్చు. ఎస్, మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, రైతు కూలీలు భూమి లేని వారికి ఏడాదికి 12,000 అంటే మొదటి విడతగా 6,000 ఈ నెల 28 నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏ రకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది? రామదాస్, తెలంగాణ ప్రభుత్వం మరొక కీలకమైనటువంటి హామీని నెరవేర్చేందుకు సిద్ధమైందని చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కూడా చేస్తా ఉంది. సో ఈ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు కూడా ఒక కసరత్తు అయితే ప్రారంభించింది. ఉపాధి హామీ కూలీలుగా నమోదు చేసుకున్నటువంటి వారిని ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేయనట్లు కూడా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీని కూడా 4 విడతల్లో అమలు చేశారు. సో మొత్తం 21,000 కోట్లను దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయితే చేశారు. సో సంక్రాంతి నుంచి భరోసా పంట పెట్టుబడి సాయం ఎకరకు 15,000 ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. అందుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందించేటువంటి పనులు అధికారులు అయితే నిమగ్నమయ్యారు. మరో కీలక హామీని కూడా నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రకటించినటువంటి సంగతి తెలిసిందే. ఈ నెల 28న తొలి విడతలో భాగంగా వ్యవసాయ కూలీల ఖాతాల్లో 6,000 రూపాయలు కూడా జమ చేస్తామని ఇప్పటికే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హులను ఎలా నిర్ధారిస్తారనేటువంటి విషయం పైన కొంత సందిగ్ధత అయితే నెలకొంది. పేద కూలీల్లోనూ ఆందోళన ఉంది. సో ఈ నేపథ్యంలోనే విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్నటువంటి రైతు కూలీలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు కూడా అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. ఆ డేటా సేకరించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే 12,000 ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా సమాచారం. ఇక ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం యత్నిస్తోంది కూడా తెలుస్తోంది. దీంతో పాటుగా సంక్రాంతి నుంచి మంజూరు చేస్తామని చెప్పినటువంటి ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, అలాగే రైతు భరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది. సో ఇప్పటికే ఆయా పథకాలు అమలుకు విధి విధానాలను కూడా ఖరారు కాగా కేబినెట్ లో చర్చ అనంతరం వాటికి ఆమోద ముద్ర అయితే పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్ యూ విజయ్. సో భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 స్కీమ్ ఈ నెల 28న ప్రారంభం కాబోతుంది. మొదటి విడతగా 6,000 అయిపోతున్నారు రైతుల ఖాతాల్లో, భూమి లేని రైతు కూలీల ఖాతాల్లో. సో మొత్తం మీద ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వీరి లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఇప్పటికే సమాచారం సేకరించారు. సో జాబ్ కార్డు ఉన్న ఉపాధి హామీ కూలీలే ఇప్పుడు లబ్ధిదారులుగా మారబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ కింద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.